కాలేజ్కి వెళ్ళొస్తా. అరే 2 రోజులు వద్దులేవే, నేను పోయినాక పోదు గాని. అరే అక్క, ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నావు కదనే, రాయకుంటే మళ్ళా మార్కులు తీస్తారమ్మా. నువ్వు పో. అవునమ్మా, ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓ సరే పో, జల్దిరా. ఓకే బాకీ పదా. ప్రాజెక్ట్ ఉంది నీకే, నాకు కాదు. నేను అమ్మతోటే ఉంటా. బాయ్ అమ్మా, వెళ్ళొస్తా. అక్క, ప్రాజెక్ట్స్ మంచిగా రాయ్, మార్కులు మస్తు రావాలి. అమ్మా, అక్క అమెరికా పోతే నువ్వు నేనే కదమ్మా ఉండాలి. అవునరా. మరి అక్కకక్కడ ఎవరు ఉండరు కదనే. అవునే. ఇక్కడే ఒక మంచి పోరుని చూసి పెళ్లి చేసి పంపియే. ఇక్కడనా? ఇక్కడెవరున్నారే? అయ్యో అమ్మా, ఈ జమానాలో మనం ఎత్కాలి నానే. అక్కకి ఒక చిన్న హుషారిస్తే చాలు, అల్లుకుపోతుంది, పోరన్ని చూసుకుంటుంది. ఒకసారి పైకి లేవే. లే. ఏంటమ్మా? పిల్లవి పిల్లలెక్కుండు, మూతిపళ్ళు రాలుతాయి. అదేందే దాని మొగుడు అచ్చూసుకున్నాడేంది? తప్పేముందమ్మా, ఏదో సరదాగా అన్నా. ఇట్లాంటి ముచ్చట్లు సరదాగానద్దు. ఓ పోయి చదువుకో. పిల్లేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? కొంపతీసి ఏమన్నా బిస్కెట్ అయిందా? బాను, ఏయ్ నీకేమన్నా పిచ్చా? ఒక్క ఫోన్ చేయలేవా? రాత్రి నుంచి పిచ్చోని అవుతున్నాను. సరే మీ అమ్ముంది, అయినా కూడా ఒక మెసేజ్, ఒక కాల్ చేసే టైం కూడా లేదా నీకు? బ్రెయిన్ ఉందా నీకు అసలు? మాట్లాడు. అదే నేను ఒక కాల్ చేయకపోతే యుద్ధమే ప్రకటిస్తావు. మాట్లాడవేంటి బాను? ఓ, నువ్వేం చేసినా రైట్, నేనేం చేసినా తప్పా? అది కాదు సంతోష్. ఏది కాదు? ఎప్పుడు నీ థింగ్స్, నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ గోల్ అని. ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించవా? బాను, బాధ ఏదైనా పెయిన్ ఒకటే. ప్లీజ్ ఒక్కసారి ఈ ప్రేమించిన మనసును అర్థం చేసుకో. సారీ సంతోష్, అమ్మ అస్సలు పాజిటివ్గా లేదు. వద్దు సంతోష్, నాకెందుకో భయంగా ఉంది. డీప్ అవ్వకముందే దూరం అయిపోదాం. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నిన్నే